హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మన షణ్ముఖ్ జశ్వంత్ నటించిన 'లీలా వినోదం' అనే మూవీ గురించి అండి. అండ్ ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. ఈ మూవీ మనకి కొంచెం చిన్న లవ్ స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ కింద అయితే వచ్చిందండి. అండ్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే ప్రసాద్, అదేనండి మన షణ్ముఖ్ జశ్వంత్ గారి క్యారెక్టర్ నేము. ప్రసాద్ లీలా అనే అమ్మాయిని 3 yearsగా లవ్ చేస్తాడండి. అండ్ ఎక్కడా కూడా అంటే ఏ పాయింట్లో కూడా తన లవ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయలేడు ఆ అమ్మాయికి డైరెక్ట్గా. అండ్ అలాంటి మన ప్రసాద్ లీలాకి తన లవ్ గురించి ఒక రోజైతే చెప్తాడండి. అండ్ చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయ్యింది అన్నది మూవీ అనమాట. అండ్ ఈ మూవీ మనకి ఎలా ఉందంటే బాగుందండి. ఇట్స్ ఏ గుడ్ వాచబుల్ అనమాట. మనకి మూవీలోని ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అలా వెళ్ళిపోతుంది. అండ్ మధ్య మధ్యలో మనకి ఓవర్ థింకింగ్ సీన్స్ ఉంటాయండి, అవి అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ దట్ వాస్ గుడ్ అని అయితే చెప్పాలి. అండ్ ఫ్రెండ్స్ మధ్య కాన్వర్జేషన్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే మనకి అంతగా ఎక్కడ బోర్ కొట్టదండి, అలా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మనకి డ్యూరేషన్ కూడా చాలా తక్కువ అండి. 1 hour 40 minutes రన్ టైం అయితే ఉంటుంది. అండ్ దట్ వాస్ ఏ గుడ్ రన్ టైం అని అయితే చెప్పుకోవాలండి. అండ్ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయండి. అండ్ యాక్టింగ్ గురించి చెప్పుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ని చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నామండి షార్ట్ ఫిలిమ్స్ అందులోనే. ఈ మూవీలో చూసినప్పుడు సేమ్ అదే షార్ట్ మూవీస్లో యాక్టింగ్ చేస్తున్నట్టయితే అనిపించింది. కొంచెం అక్కడక్కడ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అయితే కనిపించింది. ఆ యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అని అయితే నాకు అనిపిస్తుందండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇట్ వాజ్ ఎ గుడ్ వాచబుల్ అండి. మీకు బోర్ కొడుతుందంటే ఈటీవీ విన్లోకి వెళ్ళి అలా ఈ లీలా వినోద్ అనే మూవీని చూసేయండి. మంచి రన్ టైం తోటి, మంచి ఎంటర్టైన్మెంట్ తోటి భలే ఉంటుందండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.5 stars అండి. అండ్ వీకెండ్ ఒకటి వస్తుంది, సో బోర్ కొట్టకుండా మంచి సరదాగా ఉండాలనుకుంటే ఈ లీలా వినోదాన్ని చూసేయండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసిన, మేము చెప్పిన తర్వాత మూవీ చూసిన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు ఎవరూను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.